క్రీస్తు నామమున మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈరేషాలెం ప్రార్థనా మందిరం అమర్తలూరు ఆ సంఘము తరపున కూడా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించి మరి మీ ప్రార్థన వలన నేను కూడా ఈ స్థలానికి రాగలగటానికి ప్రభు చూపిన కృపకు నేనెంతో వందనస్తుడిని. అలాగనే అన్న మొదటిసారి మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న వచ్చారు కదా. మొదటిసారి మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మా మందిరం యొక్క దీనస్థితిని చూశారు. అవునా? మా మందిరం ఎలాగుండేదంటే చిన్న రేకులు అడ్డం పెట్టుకొని, తడికలు అడ్డం పెట్టుకొని, బ్యానర్స్ వేసుకొని అందులో జరుపుకున్నాం. ఒక్క సెంటు స్థలంలోనే. ఇప్పుడు అది 2.5 సెంట్లయింది. అప్పుడు మేము 10 మందే కూడుకునేవాళ్ళం. ఇప్పుడు దగ్గర దగ్గర 30 మంది చిల్లర. మొత్తం వస్తే 40 మంది అవుతారు. అందరు రారు గదా! కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కాబట్టి అట్లా 30 మంది మేము మనం ప్రభు బలిలోకి వెళ్ళక మునుపు దేవుని వాక్యమును అనుసరించి మన జీవితాన్ని సరిపోల్చుకొని దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. 54వ వచనం అందరం చదువుదాము. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపొదును. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దీనికి అనుసంధానముగా మరొక మాటను మనం చదువుకుందాం. 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు మార్చి చదువుతాం. 29వ వచనం అందరం చదువుదాం. 26వ వచనం నేను చదువుతాను, 27 మీరు చదవండి, 28 నేను చదువుతాను, 29 అందరం చదువుదాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి వీరిచ్చి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కృతదిగా త్రాగుదిన వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపయు కనికరముల దేవా, ఆకాశ మహాకాశములు పటజాలని అద్భుతకరుడా, అత్యున్నతమైన సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఘనత వహించిన మీ నామమును పాడి పొగడి కీర్తించే, నిన్ను మాత్రమే కొనియాడేటట్లు నన్ను చేసినందుకై స్తోత్రాలు. నీ శక్తి, నీ యొక్క సార్వభౌమ అధికారం కిందకి, నీ ప్రభావం, నీ మహిమను వెతుకుతూ దేవా, మా జీవితాల్లో ఒక నూతన దినాన్ని, మీ పునరుద్ధాన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ ఈ దినాన నన్ను కూడా మీ ప్రజలతో చేర్చినందుకై స్తోత్రాలు. ఎప్పుడో ఎక్కడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించారు, నన్ను కనుగొన్నారు, నా ఇంట ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. అలాగనే నా జీవితంలో నన్ను పవిత్రపరిచారు. నిజంగా ఎంతో గొప్ప కార్యములు మీరు చేశారో వాటన్నిటిని బట్టి నేను ఆరాధించి పూజిస్తున్నాను. నాకు మీరు చేసిన మేలు, ఉపకారం ఎన్నో గొప్పవి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటుని గాని అవి లెక్కకు మించి ఉన్నాయి. నిజంగా వీటన్నిటిని బట్టి నేను కృతజ్ఞుడై నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. నీ జ్ఞానము, నీ ఐశ్వర్యం, నీ ప్రభావ మహిమలు వాటన్నిటి నుంచి వర్ణించడానికి వీలు పడిన నా జీవితంలో నిజంగా ఒకనాడు నీతో కూడా ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినందుకే ఆరాధిస్తున్నాను. నిజంగా తండ్రి,
ఇటువంటి మీ ప్రజలతో కూడా చేర్చినందుకై స్తోత్రాలు. సియోన్‌లో, వేటపాలెంలో మీరు నాకు అనుగ్రహించిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీ ప్రజల యొక్క ప్రేమ, వారి యొక్క అనురాగం, ఈ దినాన నేను కూడా రుచి చూడగలటానికి కృపించినందుకై స్తోత్రములు. నిజంగా రుణం తీర్చలేను. ఎప్పటికీ నేను రుణస్థుడిని. కనుక నేను నిన్ను పూజిస్తూ గణపరుస్తున్నాను. ఈ చదవబడిన భాగమును కూడా మీరు ఆస్వాదించండి. మా వెనుకల్లో దీవెనకరంగా చేయమని. మీ రక్తధారలు నా మీద ఉంచమని. దేవా, పాపినైన నా నోటిని కాల్చమని. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడగలడానికి సహాయం చేయమని. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన 2 భాగాలు చాలా లోతైన ఆత్మీయమైన సంగతులున్నాయి. ఇది చెప్పాలని చాలా కుతూహలంగా, ఆశతో ఉంది. కానీ ప్రాణం సహకరించట్లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప నన్ను బలవంతం చేస్తుంది. ఈ విషయాలు చెప్పకపోవటం కూడా ఇది నా లోటే అని చెప్పొచ్చు. చెప్పలేకపోవడం కూడా నా బలహీనత అని చెప్పొచ్చు. కానీ దేవుని ఆత్మ ఎవ్వనిని ఎప్పుడు ఎట్లా సంధిస్తదో తెలియదు. ఏ రూపంలో మాట్లాడుతదో తెలియదు. అది ప్రేమతో చెప్పొచ్చు, గద్దించి చెప్పొచ్చు, కేకలు వేసి చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే కొట్టి కూడా చెప్పొచ్చు. దేవుని ప్రేమ అలాంటిది. కొట్టొచ్చా అని అంటారేమో. వినకపోతే యేసు ప్రభు ఏం చేశాడు? దేవాలయంలో పావురాళ్ళు అమ్ముతున్న వారు రూకలు మార్చేవాళ్ళని. నిజమేనా? కొరడా తీసుకున్నాడా? కొట్టాడంతే. చల్లాచెదురు లేపేశాడు అన్నిటిని. ఎక్కడ కూర్చున్న నువ్వు దేవుని మాటను ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నీతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు. దాన్ని నువ్వు గ్రహించకపోతే ఫైనల్ డెసిషన్ కొరడానే కావచ్చు. అయితే కొరడా కంటే కూడా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు తన ప్రేమ వాక్కు, కనికరం కలిగిన మాట ప్రభు నీకు వినిపింపజేస్తుండొచ్చు. ఇప్పుడు చదువుని భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆఖరి మాట, మనం చదువుకున్న మాటలో ఆఖరి మాట. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా క్రొత్తదిగా త్రాగు దినం వరకు నేను మరలా దాన్ని త్రాగను. యేసుప్రభువారి యొక్క రక్తము, ఆయన యొక్క శరీరం భూమి మీద ఉన్నప్పుడు అందరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేసే సందర్భంలో ఆయన ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆ రొట్టెను విరిచి, ఇది నా శరీరం. ఆ రొట్టెని తీసుకొని దానికి సాదృశ్యంగా ఉన్న దాన్ని చెప్తున్న మాట ఆయన శరీరం. తర్వాత ఆయన ఒక గిన్నెను పట్టుకొని, ద్రాక్షరసమే కానీ ఇది నా రక్తం. ఇది క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. దీన్ని మీరు చేయండి అని చెప్పి అది అందరికి ఇచ్చాడు. అక్కడ కూర్చున్న వారందరితో అన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో మీతో కూడా అన్న మాట మాట్లాడాడు. చాలా మంది వాక్యాన్ని గ్రహిస్తారు కానీ దాని లోతైన భావాన్ని గ్రహించలేరు. ఆ గ్రహింపులోనికి రావడానికి ఎప్పుడుకొస్తారనంటే సగ జీవితం లేదా ముప్పావు జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా ఆలోచిస్తాం. 3 వంతుల జీవితం అయిపోయిన తర్వాత, లేదా సగ జీవితం అయిపోయిన తర్వాత, లేదా ఎండింగ్ ఆఫ్ ద పాట్, నీ జీవితంలో అంత్య దినాన దాన్ని గుర్తిస్తావు. అప్పటి వరకు దాన్ని గ్రహించలేవు. ఆ గ్రహింపులోకి రావడానికి దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిలో నువ్వు ఏది ప్రాముఖ్యంగా తలుస్తావో అది నీకు అబద్ధంగానే కనపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏది ప్రాధాన్యతగా గ్రహిస్తావో, ఏదైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావో, దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు అబద్ధంగా కనపడుతుంటది. నువ్వు మరణం దగ్గరికి వస్తావు చూడు, మరణం సత్యం అవుతుంది. మళ్ళీ చెప్పనా?
మరణమే సత్యమవుతుంది. నువ్వు బ్రతుకుతున్న దినాలన్నీ కూడా అబద్ధమే. ఇంతకుముందు కూడా చెప్పాను. మనం బ్రతుకుతున్న దినాలన్నీ కూడా అబద్ధమే. నువ్వు బ్రతకాలంటే అబద్ధంగా జీవిస్తున్నట్టే. అందుకనే శిష్యులు ఈ మాట అన్నారు. నిజమైన ఆహారం నేనే అని యేసుప్రభువారంటే, అది మాకు ఇవ్వయ్యా అని వెంటనే అడిగారు. నన్ను తినేవాడు వాడెల్లప్పుడూ జీవించును అని అనగానే, అది మాకు ఇయ్యయ్యా అని అడిగారు వెంటనే. మనిషి ఆశకు హద్దులు లేవు. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. దానికి అంతం లేదు. అందుకనే నన్ను తినువాడు నిత్యజీవం గలవాడు అని ఎప్పుడైతే అన్నాడో, నిజమైన ఆహారం నేనే అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే శిష్యులు అన్న మాట ఏంటంటే, అది నాకివ్వు, ఆ నిత్యజీవం కలిగినది నాకివ్వు అని అడిగారు. భావాన్ని గుర్తించలేదు కానీ భౌతికమైన ఆహారాన్ని గుర్తించారు. అందుకనే యేసుప్రభువారు భోజనం చేసే సమయంలో వారిని కలిశాడు. భోజనం చేసే సమయంలో బ్రతకటానికి తినాలి కానీ కడుపు కోసం తినకూడదు. బ్రతకటానికి తినాలి కానీ కడుపు కోసం తినకూడదు. కాబట్టి బ్రతకటానికి తినాలనుకున్న వారేమో కొంచెం తిన్నా బాగానే ఉంటారు. జపాన్లో నివసిస్తున్న వారు ఇప్పుడు కూడా సగం ఆకలితో లెగుస్తారు. జపాన్లో నివసిస్తున్న ప్రతి పౌరుడు నువ్వు టచ్ చేసి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? సగం ఆకలితోనే లెగుస్తారు. ఎందుకో తెలుసా? వారు పని మీద దృష్టి పెడతారు. 25 నిమిషాలు కష్టపడి పనిచేస్తారు. 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. 25 నిమిషాలు కష్టపడి పనిచేస్తారు. 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళా 25 నిమిషాలు కష్టపడి పనిచేస్తారు. మళ్ళా 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రతకటం కొరకు భోజనం చేయటం వేరు, కడుపు కోసం భోజనం చేయటం వేరు. కానీ శిష్యులు యేసు ప్రభువారు ఉన్నంత కాలం, ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం ఎవరైనా ఉపవాసం ఉంటారా అన్న మాట వాడాడు. పెండ్లి కుమారుడు వారితో పాటు ఉన్నంత కాలం ఎవరైనా ఉపవాసం ఉంటారా అన్న మాట వాడాడు. అంటే పెండ్లి కుమారుని ఇంట కరువు ఉంటుందా? ఉదయం టిఫిన్, టీ, బెడ్ కాఫీతో మొదలవుద్ది అనుకుంటున్నాను నేను అనుకోవటం. పెండ్లింట్లో కరువు ఉంటుందా? చెప్పరేంటండి పెళ్ళింటికి వెళ్ళినట్టు? అస్సలు ఉండదు. ఎందుకంటే ఉదయాన్నే ఎలాగానే టీ తాగావా, తర్వాత టిఫిన్ చేసావా, టిఫిన్ చేసిన తర్వాత భోజనం అయిందా, ఇక వరుస పెట్టి అన్నీ మనకు అప్పగించలే. మనకు కడుపు ఖాళీ లేదన్నా వినరు. తిన్నావా తినలేదా నిజం చెప్పు అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పెండ్లి కుమారుడు వారితో కూడినంత కాలం ఉపవాసం ఉంటారా అనే మాట ఉపయోగించాడు. అంటే యేసుప్రభు ఉన్నంత కాలం శిష్యులు యేసుప్రభుని ఎలాగ అనుసరించారు అని అంటే, వారు ఎలా అనుసరించారంటే భోజనం కొరకే వారు అనుసరించారు. అందుకనే గలిలయ ఇద్దరినున్నాడు యేసుప్రభు వారు. కానీ గలిలయ అద్దరిన శిష్యులున్నారు. గలిలయ అద్దరి చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ యేసుప్రభు వారు గలిలయ ఇద్దరి నుంచి అద్దరికి ఎప్పుడుకెళ్ళాడో తెలియదు. వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. అద్దరినున్న యేసుప్రభు శిష్యుల దగ్గరికి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి వారితో సంభాషిస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుతుంటే వారు వెంటనన్న మాట ఏంటి తెలుసా? ప్రభువా, నువ్వు ఇద్దరికి ఎప్పుడొచ్చావు అన్న మాట వాడగానే వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన? భోజనం చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు భోజనం చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అద్దరిని ఉన్నాడు అనుకున్నారు. కానీ ఇద్దరికి వచ్చేసాడు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళతో పాటు ఉన్నాడు. వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కలుసుకోగానే వాళ్ళు అన్న మాట ఏంటో తెలిసిన? మీరు జీవించే దానికోసం భోజనాన్ని మీరు ప్రేమించొద్దు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ అధ్యాయంలోనే మన్నించండి 6వ అధ్యాయంలోనే 25-26 వచనాలు. 25-26 వచనాలు. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, అంటే అద్దరినున్నాడు, ఆయన ఇద్దరికి వచ్చేసాడు. సముద్రపు ఇద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగా, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు గాని
రొట్టెను భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా అంటే రొట్టెని చూచి వెతుకుతున్నారు అని అంటాడు. సూచనలను చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారు. యేసుప్రభు అద్దరున్నాడు అనుకున్నాడు. కానీ ఇద్దరికొచ్చాడు. ఇద్దరికొచ్చేసరికి ఆయన్ని చూడగానే ఆశ్చర్యమేసింది. "నువ్వెట్లా వచ్చావు ఇటువైపుకి? అద్దరినున్నావు గదా! బోటేమో ఇదరనుంది. మేము చేపలు పట్టడానికి ఇక్కడికొచ్చాం. మేము భోజనం చేస్తున్నాం. కానీ నువ్వొచ్చేసావు. ఎట్లా వచ్చావు?" ఆయన దగ్గరకొచ్చినందుకు మీరు సూచనలు చూడటం ఆపండి. మీరు సూచనలు చూడటం కొంతమంది ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. ఏమని? బాగా పాస్ అవ్వాలి అని. కానీ ఏ రోజు ప్రార్థనా కోడికి రాడు. ఏ రోజు ప్రార్థనలో ప్రార్థించిన అనుభవం ఉండదు. కనీసం బైబిల్ చదవడు. కానీ పిల్లలకు మాత్రం మంచి మార్కులు రావాలని ఆశపడటం సూచక్రియ కాదా? సూచన కాదా? పైగా ఇంకోటేమని పెట్టింది? ఐ లవ్ యూ జీసస్ అని అట్ట మీద రాసుకొని ఎళ్తే సరిపోద్దా? యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని కీ చైన్‌కి తగిలించుకొని తిరిగితే సరిపోద్దా? నీ జీవితంలో యేసు ప్రభువుని చూపించేటప్పుడు ఎలా చూపిస్తావు? ఒక సింబాలిక్‌గా చూపిస్తావు. ఒక సూచనగా చూపిస్తావు. ఐయామ్ ఎ క్రిస్టియన్ అని. నేను క్రీస్తుని వెంబడించేవాడినని ఒక సూచన చూపించడం కోసం ఒక వాక్యం రాసుకుంటావు. లేకపోతే ఒక కీ చైన్ అనుసరిస్తావు. లేకపోతే ఏదైనా ప్యాడ్ మీద రాసుకుంటావు. కానీ నిజ జీవితంలో సూచనలు చూడటం ఆపండి. అవి చూపించొద్దు. వాటి వల్ల ప్రయోజనం లేదు. నువ్వు సూచనలు చూస్తున్నావేమో. ఎలాగా? ఇది జరిగితే నేను దేవునికిస్తా. ఇలా జరిగితే దేవునితో నేను సావాసమిస్తా. ఇలా చేస్తే సేవకునికి నేను గిఫ్ట్ ఇస్తా. లేకపోతే ఇంకోటి చేస్తా. మందిరానికి ఇంకోటి చేస్తా. సూచనలు ఆపు. నీకు సూచన వల్ల ఏం ప్రయోజనం లేదు. నీ సూచనలు ఏంటి అనంటే ఆయనంటాడు, రండి ఇప్పుడు చూద్దాం. 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి. నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారము దానికోసం మీరు కష్టపడండి. క్షయమైపోయే దానికోసం కాదు. మీరు సూచనలు దేనికి చూపిస్తారంటే క్షయమైపోయాయి. మీ దేహం ఇక్కడ కనపడుతుంది. రేపొద్దున అతను కనపడకుండా వెళ్ళిపోయాడు. మన ఇంట్లో ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా పెడతారు. ఏమని? మనం చచ్చిపోయామనుకో, మనం మరణం పొందామనుకో, మనం చావంలే. కానీ మన మీద ఏమైనా పేరు పెడతారు చచ్చిపోయిన తర్వాత? అతడు తన ఇంటికి వెళ్ళాను. తన సేవా దినాలు పూర్తి చేసినప్పుడు ఇంటికెళ్ళాడు. లేకపోతే ఆత్మ తాను దయచే దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. ఇలాంటి పేర్లు పెడతారు. మంచి పోరాటం పోరాడాను. నా పరుగు కడముట్టించాను. ఇలాంటివి కొన్ని పెడతారు. ఈ క్యాప్షన్స్ అన్ని ఉపయోగం లేదు. నీ ఆత్మీయ జీవితానికి అక్షయమైంది కావాలి. క్షయమైపోయేది కాదు. ఇక్కడ సూచనలు కాదు కావాల్సింది. ఆయన్ని కనుగొనటం, ఆయన్ని ఎరిగి ఉండటం, ఆయన్ని వెతకటం. ఎలా వెతకాలి అనంటే అక్షయమైన దాని కొరకు వెతకాలి. అక్షయమైన దాని కొరకు వెతకాలి. ఈరోజు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? క్షయమైపోయేదా? అక్షయమైన దాని కొరక? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? చాలామంది వెతికేటప్పుడు కొన్ని ఎగ్జామ్స్‌లు పెట్టుకుంటారు. ఎలా ఎగ్జామ్స్‌లు పెట్టుకుంటారంటే ఎగ్జామినేషన్ అట్లా దేవునికి కూడా పెడతారు మళ్ళీ పైపెచ్చు. ఆయనకు కూడా ప్రశ్నేస్తారు. ఈ ప్రశ్నలకి నీ దగ్గరే సమాధానం లేదు. కానీ దేవునికి కూడా ప్రశ్న వేస్తారు. ఎందుకని అట్లా పుట్టించావు? ఎందుకని ఇలా చేశావు? ఇలా చేయకపోతే బాగుండు గదా! ఇలా చేస్తే బాగుండు గదా! ఇలా చేస్తే నీకిచ్చేదాన్ని, లేకపోతే నీకు చేసేదాన్ని, నీకిచ్చేదాన్ని, లేకపోతే నేను కృతజ్ఞత కలిగి ఉండేవాడిని. ఇలాంటి మాటలొస్తుంటాయి. చాలామంది ఇవన్నీ సూచనలు. వీటి వల్ల నీకు ఉపయోగం లేదు. వెతికితే సంపూర్ణంగా వెతుకు దేవుణ్ణి. దానివల్ల నీకు మేలుంది. అక్షయమైన దాన్ని నువ్వు వెతుకుతున్నట్టు లెక్క. ఒకాయన ఆస్ట్రేలియాలో ఒక ఎనలిస్ట్, బైబిల్ స్కాలర్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, చర్చ్‌లో ఉండాల్సినవన్నీ కూడా బయటున్నాయి. బయట ఉండవలసినవన్నీ కూడా చర్చ్‌లో ఉన్నాయి. కాబట్టి చర్చ్‌లో ఉండవలసినవి చర్చ్‌లో లేవు. కానీ బయట ఉండవలసినవి చర్చ్‌లో ఉన్నాయి. ఆయన ఈ బాధపడుతూ అన్న మాట ఎంతో తెలుసా? వాస్తవానికి మన మనసు ఇక్కడుంటది గానీ, మన భౌతికంగా ఇక్కడుంటాం గానీ, మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటది. ఎన్నో కోరికల వైపు తిరుగుతుంటది. ఎన్నో ఆశల చుట్టూ తిరుగుతుంటది. కానీ నువ్వు వెతికేది సంపూర్ణంగా వెతకటంలో నువ్వు వెతికితే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అది అక్షయమైందిగా ప్రభు నీకిస్తాడు. క్షయమైపోయేది ఎప్పుడు ప్రభు ఇవ్వలేదు. ఆయనెప్పుడు క్షయమైన దాని కొరకు ఆయన నీ ముందుకు రాలేదు. అక్షయంగా ఉండేదాని కొరకే ఆయన సిద్ధపరిచినాడు. ఇంక దీన్ని ఇంతటితో ముగిస్తాను. ఎందుకు దీన్ని ముగిస్తాననంటే మీకిప్పుడు అర్థమై ఉంటది. భోజనం దేని కొరకు అనంటే క్షయమైన దాని కొరకా? అక్షయమైన దాని కొరకా? 2 విషయాలు.
క్షయమైపోయేదాని కొరకా? అక్షయమైన దాని కొరకా? ఇప్పుడు ప్రభు శరీరం అని నువ్వు తలంచేటప్పుడు క్షయమైనదిగా ఆలోచిస్తున్నావా? అక్షయమైందని ఆలోచిస్తున్నావా? నువ్వు ప్రభు బల్లోకెళ్ళేటప్పుడు ప్రభు శరీరమని వివచించి తిని త్రాగుతున్నావా? లేపోతే అక్షయమైందేలే అన్నట్టుగా తిని త్రాగుతున్నావా? ఈ 2 విషయాలు. ఈ మొదటి విషయం ముగించాను. రెండో విషయంలోకి వెళ్తున్నాను. ఏంటి ఈ రెండో విషయం అనంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోకెళ్దాం. ఏంటి ఈ భాగం? యోహాను యోహాను రా యోహాను రాసిన సువార్త. యోహాను రాసిన సువార్త. ఈ రెండో భాగంలో మనం 4 విషయాలు తెలుసుకుంటాం. ఏంటి ఈ 4 విషయాలంటే, అంత్య దినాన నేను వానిని లేపుదును. అక్షయమైనది లేపబడుతుంది. క్షయమైపోయేది ఇక్కడే ఉంటది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. అక్షయమైనది ఎప్పుడు ఉంటది. లేపబడుతూనే ఉంటది. క్షయమైపోయేది ఇంకెప్పటికి కనపడదు. జ్ఞాపకం చేసుకోనండి. క్షయమైపోయేది ఇంకెప్పటికి కూడా కనపడదు. అక్షయమైంది ఎప్పుడు తిరిగి లేస్తూనే ఉంటది. రండి. యోహాను సువార్త 11 అధ్యాయంలో. మార్తా, మరియలు ఇద్దరు అక్క చెల్లెళ్ళున్నారు. ఆయనకొక మంచి తమ్ముడున్నాడు. ఆయన పేరేంటి? బాగా తెలుసు మీకు. కాబట్టి ఇంత మంచి లాజరు గురించి అక్కలకు తెలుసు. అన్నలొక్కళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే తమ్ముళ్ళంటే బాగా ప్రేమ అక్కలకి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళ యొక్క జీవితంలో ఒక తమ్ముడున్నాడు. అతడు యేసు ప్రభువుకు మంచి స్నేహితుడు. ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. తెలుసా మీకు ఈ సంగతి? అక్కలకు తెలుసా? లాజరు యేసు ప్రభువుకి స్నేహితుడన్న సంగతి తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు? యేసు ప్రభువుకు మంచి స్నేహితుడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? చూద్దామా? రండి. యోహాను సువార్త 11 అధ్యాయం 11 వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత స్నేహితుడైన లాజరు యాస్ ఎ గుడ్ ఫ్రెండ్. నీకు ఈ లోకంలో స్నేహితులు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. కొంతమంది నమ్మక ద్రోహం చేయొచ్చు, కొంతమంది నమ్మకంగా ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుతో స్నేహం చేయగలిగిన వాడంటే లాజరే. యేసు ప్రభువుతో లాజరు స్నేహం చేశాడనంటే అతన్ని మరణ బలము నుండి కూడా విడిపించాడు అని చెప్పాలి. ఎవరిని? లాజర్‌ని. ఎందుకని? ఒక మంచి స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగేవాడు ఎవడన్నా ఉంటే చూడాలి. ఒక మంచి స్నేహితుని కొరకు తన పొరుగువాడు ప్రాణం పెడతాడా లేదా అనేవాడు చూడాలి. చచ్చినోడు కూడా తిరిగి లేసి యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసిన వాడు ఎవడున్నాడంటే లాజరొక్కడే. యేసు ప్రభుకు నువ్వు నిజమైన స్నేహితురాలువా? యేసు ప్రభుతో పారిపోయేవాళ్ళు కాదు. యేసు ప్రభు ప్రార్థన అంటే, దేవుని సంఘం అంటే, దేవుని సేవకులంటే, దేవునితో సహవాసం అంటే పారిపోవడం కాదు. కానీ యేసు ప్రభుతో గడపగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒకే ఒక్కవాడు లాజరు. ఎలాగ ఈ మాట చెప్పగలుగుతానంటే, మృతుల్లో నుండి లేచిన తర్వాత లాజరు యేసు ప్రభుతో ఎక్కువ స్నేహం చేశాడు. ఎలాగంటే అడుగడుగున ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు ఎక్కడికెళ్తే అక్కడ ముందు ఎవరిని పెట్టుకొని నడుస్తున్నాడంటే లాజర్‌నే పెట్టుకొని నడుస్తున్నాడు. ఎందుకు లాజర్‌ని పెట్టుకొని నడుస్తున్నాడంటే, ఇతన్ని నేను లేపాను, ఇది రుజువు. ఇతడు మరణం నుంచి లేపబడ్డాడు, ఇది రుజువు అనే దానికోసం అతను ముందు నడుస్తుంటే లాజర్‌ను కూడా చూశారంట వాళ్ళు. లాజర్‌ను చంపేస్తే అసలు రుజువు లేకుండా పోద్ది కదా! లాజర్‌ని చంపేద్దాం అనుకున్నారు. ఒక పార్టీ కోసం ఒక కార్యకర్త పనిచేసే వాళ్ళని చూస్తాం. ఆ కార్యకర్త బాగా పనిచేశాడంటే వాడి మీద గురుంటది. కంపల్సరీగా ఉంటది. కానీ యేసు ప్రభు పార్టీకి ఎవరు కార్యకర్త తెలుసునా? యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ లాజర్. నువ్వైతే ఎంత బాగుంటది? అక్క నువ్వైతే ఎంత బాగుంటది యేసు ప్రభుతో స్నేహితురాలుగా ఉండటానికి. నువ్వు ముందు నడుస్తావు యేసు ప్రభుకి. నిజమైన కార్యకర్తగా, నిజమైన ప్రభువుకు తగిన స్నేహితులుగా నువ్వు ముందు నడిస్తే ఎంత బాగుంటది. ఆయన ముందు నడుస్తున్నంతసేపు నా యేసు ప్రభు నేను చస్తే మళ్ళీ లేపుతాడు. నేను చస్తే యేసు ప్రభు నన్ను లేపుతాడు అంతే. నన్ను చంపటరా ముందు.
నన్ను చంపితే అప్పుడు నా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన నన్ను లేపుతాడు. ఆ నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. లాజరుకున్న ఒక గొప్ప నిరీక్షణ ఈరోజు ఒక విశ్వాసికి ఉండాలి. ప్రతి విశ్వాసికి ఉండాలి. యేసు ప్రభు అతనితో పాటు నడుస్తున్నంత సేపు ఎలాగుందనంటే, ఆయన ఎక్కడుంటే అక్కడ లాజరున్నాడు. చూడండి, లాజరు కూడా ఎక్కడ స్నేహితుడుగా ఉన్నాడు అనంటే భోజనం బల్ల దగ్గరే ఉన్నాడు. భోజనం బల్ల దగ్గరే ఉన్నాడు. నువ్వు ఈ రోజున ప్రభు బలలో పాలు పొందుతున్నావు గదా! ఈ రోజున నువ్వు ప్రభు రక్తమాంసాలు పాలు పొందుతున్నావు గదా! నువ్వు నిజమైన స్నేహితుడు అయితే ఆయన బలలో పాలు పొందుతున్నావు గదా! ప్రభుకు ముందు నువ్వు నడవాలి గదా! అన్ని కార్యాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని సేవకునితో పాటు, దేవుని ప్రజలతో పాటు, దేవుని బల్లకెంత దగ్గరగా ఉంటున్నావో, దేవునితో భోజనం ఎట్లా చేస్తున్నావో, ఆ భోజనానికి తగినట్టుగా నువ్వు కూడా ముందుండాలి గదా అన్నిట్లో. వస్తున్నావా ప్రార్థనా కూడికలకు, బైబిల్ పఠనానికి? లేదు. చాలా పనులున్నాయి. చాలా అవసరాలున్నాయి. ఇది చేయకపోతే ఆళ్ళిస్తారా? ఇది చేయకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? గాలిలో దీపం పెట్టి దేవుడంటే ఎట్లా? అనేవాళ్ళు లేకపోలేదు. నేటి దినాల్లో ఇలాంటి వారే ఉన్నారు. నీ విశ్వాసానికి తగిన బుద్ధి అది కాదు. నీ బుద్ధి మార్చుకుంటే చాలా సంతోషం. ప్రభు కూడా సంతోషిస్తాడు. నువ్వు ఆయన రక్తమాంసాల్లో పాల్పొందిన బల్ల దగ్గరకొచ్చినావు. ఆయనతో పాటు నువ్వు స్నేహం చేస్తున్నావంటే బల్ల దగ్గరే కూర్చున్నావని అర్థం. నువ్వు చచ్చి బ్రతికావు వాస్తవంగా చెప్పాలంటే. ఆరాధన చేస్తాం గదా కొంతమంది. ఏమని? చచ్చిన వాడిని నన్ను బ్రతికించావని. లేపావు ప్రభువా అని చెప్తాం కదా! ఆరాధనలో గాదు గొప్పలు చెప్పడం. ప్రభు బల్ల దగ్గర కూడా చెప్పగలిగే దమ్ము ఉండాలి. ధైర్యం ఉండాలి. మొదటి విషయం. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ముప్పై 38వ వచనం. యేసు ప్రభువారు అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. నాకు అనుగ్రహించిన వాటన్నిటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంత్య దినమున నేను వాటిని లేపుటయే. చూడండి, దేవుని చిత్తాన్ని చేయటంలో యేసు ప్రభుకున్న సంకల్పం. యేసు ప్రభువారు నిజమైన ఆహారం అన్నాడు గదా! యేసు ప్రభువారు నిజమైన పానం అన్నాడు గదా! కాబట్టి వాటి తిని త్రాగువాడు ఎప్పుడు నిత్యజీవం గలవాడు అన్నాడు గదా! ఇప్పుడు నువ్వు మృతుల నుంచి లేపబడ్డావు. ఎలాగనా? బాప్తిసం ద్వారా నువ్వు తిరిగి జన్మించబడ్డావు. ఒకవేళ ఇక్కడ బాప్తిసం తీసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు మృతుల నుంచి లేచినట్టే లెక్క. నువ్వు లేపబడలేదు అని అంటే ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదు అని అర్థం. ఇంకా నీ పాపం నిలిచి ఉన్నాయని అర్థం. కాబట్టి నువ్వు సాక్ష్యం ఇయ్యలేదు, ప్రభు కొరకు ఇంకా నువ్వు జీవిస్తున్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నీలో ఉన్నాడు అని అంటే ఆయనలో నువ్వు ప్రాతి పెట్టబడాలి, నీ పాపములు క్షమించబడాలి. లేకపోతే ఇంకా నువ్వు పాపిగా ఉన్నట్టే లెక్క. సరే, ఇప్పుడు భాగంలోకి వెళదాం. నువ్వు నాకు అనుగ్రహించిన వాటన్నిటినీ తిరిగి లేపుటయే దేవుని చిత్తం. అంత్యదినమున నేను వాటిని లేపుతాను. అంత్యదినాన లేపబడటం. 4 విషయాలు చెప్తానన్నాను కదా! ఎందుకు? నిజమైన ఆహారం ఆయన. నిజమైన ఆహారం తిన్నవాడు ఆయనతో పాటు లేపబడుతున్నాడు. లాజరు ఎప్పుడు తినలా, కానీ లేపబడ్డాడు. లేపబడ్డ తర్వాత యేసు ప్రభుతో పాటు భోజనం చేశాడు. యేసు ప్రభుతో పాటు భోజనం చేశాడు గనుక చచ్చినోడు బతికాడు, బతికినోడు భోజనం చేస్తున్నాడు. నువ్వు చచ్చావు, బ్రతికావు, ఇప్పుడు భోజనం చేస్తున్నావు. ఇప్పుడు బ్రతికిన భోజనం చేస్తున్న నువ్వు అంత్యదినాన నువ్వు లేపడాలంటే యేసు ప్రభు వారు చేసినటువంటి చిత్తమును నువ్వు చేయాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు లోకానికి పంపబడ్డావు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది అందుకే. దేవుడు నిన్ను ఏర్పరచుకొని నియమించింది కూడా అందుకే. ఆయన స్నేహితులని పిలిచాడు కానీ దాసులని పిలవలేదు. యజమానుడు చేసేది దాసులు గ్రహించరు గనుక ఆయన దాసులను పిలవటం ఇష్టం లేక మిమ్మల్ని స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకొని నియమించలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. అది దేవుని ఉద్దేశం. ఆయన చిత్తము చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అంత్య దినాన్ని నేను వారిని లేపుతాను అని అన్నాడంటే ఆయనకు అనుగ్రహించబడ్డ నీవు
అని దాంట్లో పెట్టుకోవాలి. బ్రాకెట్‌లో ఏం పెట్టుకోవాలి మనం? నేను అనే మాట పెట్టుకోవాలి. ఎందుకని? అంత్యదినాన నువ్వు లేపబడతావా అనంటే, ఇప్పుడు బ్రాకెట్‌లో పెట్టుకోవాలి. నేనా? మేము అనంటావా? మేము అన్నావంటే బోల్తా పడ్డట్టే. నేను అన్నావంటే లేపబడతావని అర్థం. ఎందుకనంటే, ఎవరిది వాళ్ళకే బహుమానం. కష్టపడ్డవానికే జీతం. నీ జీవితంలో ఒక్క విషయం మర్చిపోవద్దు. ఏంటనంటే, నేను నా తండ్రి చిత్తం చేయటం నాకు సంతోషం. అందుకే ఈ లోకానికి పంపించబడ్డాను. నేను అంత్యదినాన లేపబడాలి. అంత్యదినాన నేను లేపబడాలి అనంటే, నేను చేయాల్సిందేంటి? నాకు అనుగ్రహించిన వాటన్నిటిని నేను ఏం చేయాలా? అంత్యదినాన లేపాల. నీకనుగ్రహించిన పిల్లలు, నీకనుగ్రహించిన స్నేహితులు, నీకనుగ్రహించిన ప్రతివారు, వారు దేవుని రాజ్యానికి అర్హులుగా ఉన్నారా? ప్రియమైన అమ్మాయ్యా, నీకనుగ్రహించబడ్డయి, నీతో పాటు ఉన్నవి, దేవుని రాజ్యానికి అనుగ్రహంగా వారు నీకిచ్చాడు గదా! వాటిని కాపాడి, వాటిని భద్రం జేసి, మరలా తిరిగి దేవునికి అప్పగించాలి గదా! యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని జేయడానికొచ్చినప్పుడు, మరి నువ్వెందుకు చెయ్యవు? దేవుని కొరకు నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది గదా! ఆ బాధ్యత నువ్వెందుకు తీసుకోవట్లేదు? ఎవరో చేస్తారు, ఎవరో ప్రకటిస్తారు, ఎవరో తీసుకొస్తారు, ఎవరో వడ్డిస్తారు, ఎవరో తింటారు, ఎవరో ఎళ్ళిపోతారు. ఇలా ఉంది నీ విశ్వాసం. ఎవరో అనే మాటలో ఉన్నావు గానీ, నేను అనే మాటలో నువ్వు లేవు. ఎందుకు లేవనంటే, ఇంతకాలం ఎలా గడిపేసినావంటే, నేను అనేది వదిలిపెట్టేసావు. మేము అనే దాంట్లో బ్రతుకుతున్నావు. అంటే ఈ లోకంతో నీకు స్నేహం ఉంది. మేము అన్నావంటే ఈ లోకంతో నువ్వున్నట్టు. నేను అని అన్నావంటే ఈ లోకంతో కాదు, నేను దేవుని బిడ్డని అన్నది గుర్తు. నువ్వుండాలా. అందులో నీ స్థానం ఉండాలా. దేవుని చిత్తం జరిగించే దాని కోసం నువ్వు సిద్ధంగా ఉండాలా. ప్రభు కొరకై పాటుపడే దాని కొరకు నీవుండాలా. అమెరికా నుంచి ఒక మిషనరీ చైనాకి వెళ్ళాడు. అతడు బైబిల్ గ్రంథాన్ని అక్కడ తీసుకెళ్ళటం నిషేధం. బైబిల్ అక్కడికి తీసుకెళ్లరు. అక్కడికి తీసుకెళ్తే ఘోరాతి ఘోరంగా శిక్షలుంటాయి. అతడు 24 సంవత్సరాలు జైలు ఖైదీ చేయబడ్డాడు. తన భార్యను ఎంతో ప్రేమించేవాడు. భార్యని ప్రేమిస్తున్నావు గనక నేను మిమ్మల్ని బయటకు వదిలిపెట్టేస్తాము. నువ్వు యేసు ప్రభుని ప్రకటించను. యేసు ప్రభు బైబిల్ చేత పట్టుకోను అని ఒక మాట చెప్పు. నిన్ను బయటికి వదిలిపెట్టేస్తాం. నీ భార్యతో చక్కగా నువ్వు కాపురం చేసుకోవచ్చు. నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. అనని ఎన్ని సార్లు హెచ్చరించినా అతడు ససేమిరా అన్నాడు. ససేమిరా అన్నాడు. నేను చావనైనా చస్తాను. నాకు భార్య గూడా ఒద్దు. ఆ భార్య ఎంత నమ్మకస్తురాలంటే తనకు పిల్లలు కలగకపోయినా కొత్తగా వివాహం చేసుకున్నా తన్ను వెంబడించటంలో నా భర్తే నాకు సర్వస్వం అని నమ్మకంగా తన్ని దేవుని అనుసరించడానికి ఇష్టపడింది. దేవుడే నాకు భర్త. నా భర్త భౌతికంగా ఈయనున్నాడే కానీ దేవుడు నాకు భర్త. ఆయనకి నేను నమ్మకంగుండాలి. ఈయనకి నేను నమ్మకంగుండాలి అని నమ్మకంగా సేవించింది. తను బయటుంది. భర్త లోపలున్నాడు. అయినా వాళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళు ప్రేమ అనురాగాలు చూస్తే, ఆ జైలు గోడల మధ్య ఆ రంధ్రంలో నుంచి మాట్లాడుకోవటం వాళ్ళ శబ్దాలు మాత్రం వింటుండేయి. వాళ్ళు ముక్కు, నోరు మాత్రమే కదులుతూ ఉండేది. వాళ్ళు చూసి వాళ్ళు ఏడ్చుకుంటున్న సందర్భం భౌతికంగా కాదు వాళ్ళేడ్చేది. వాళ్ళేడ్చేది భౌతికంగా గాదు. వాళ్ళేడుస్తుంది దేని కొరకో తెలుసునా? ఈరోజు నేను చచ్చిపోతే, నువ్వు చచ్చిపోయినా, ప్రభు కోసం నువ్వు చనిపోయేటప్పుడు, నీ కన్నీళ్ళిక్కడ బుడ్డిలో దాచబడతాయి. అందుకొరకు ఏడు అని అంటున్నాడు. ఆ మాట అనంగానే భార్య చలించి ఏడుస్తూ ఉంటే, బయట వాళ్ళు చూసిన పోలీసులు వాళ్ళంతా ఆ గ్రౌండ్‌లో ఉన్నోళ్ళంతా అనుకుంటున్నారు. వీళ్ళెంత అన్యోన్యం గలవాళ్ళు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళీళ్ళు. ఆ కన్నీళ్లు చూసైనా వాడి కఠినంగా హృదయం మారట్లేదురా! వాడు మారితే బాగుండురా అని వాడిని తిడుతున్నారు. ఆ అమ్మాయి మీద జాలి చూపిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఏడ్చేది దేనికనుకంటే, వాళ్ళ కన్నీళ్లు కవిలలో దాచబడుతున్నాయని వాళ్ళు ఏడుస్తున్నారు. వారి రక్షణ కాపాడుకోవడానికి, భద్రం చేసుకోవడానికి ఏడుస్తున్నారు. నీ ఏడుపు దేని కొరకో చెప్పు. నీ దౌర్భాగ్యమైన ఏడుపు దేని కొరకో చెప్పు. ఎన్ని సార్లు నువ్వు ఏడ్చుంటావు? దేని కొరకు ఏడ్చుంటావు? ఎన్నిసార్లు పనికిమాలిన వాటి కొరకు నువ్వు ఆర్చిపడి, ఏడ్చి, దుఃఖపడి, పట్టుదలతో, కోపంతో, అసూయతో, ద్వేషంతో నీ పొరుగు వారిని నీ కలిగిన వాటన్నిటిని ద్వేషిస్తున్నావు. కానీ నీకు కలిగిన వాటిని నువ్వు భద్రం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అనుగ్రహించబడిన ఈ రక్షణ, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలా. దాన్ని చేజార్చుకోకూడదు. దాన్ని నువ్వు కలిగుండి ప్రభువుని సేవించాలి. అవునయ్యా! నాకిచ్చిన నా భార్య, నాకిచ్చిన నా బిడ్డలు, నేను నా కుటుంబం నీ సన్నిధి నిత్యము నేను వెతికేదాని కొరకు నన్ను సిద్ధపరచు.
ఈ అనుభవం అంటే ఎంత సంతోషం. నీ హృదయంలో ఉందా ఈ నిశ్చయత? యేసు ప్రభువారు ఈ లోకానికొచ్చిందేంటంటే, ఆయనకు అనుగ్రహింపబడిన వాటన్నిటిని అనే మాట రాశాడు. ఆయనకు అనుగ్రహించబడిన వాటన్నిటిని. నీకు అనుగ్రహించబడిన వాటిని ఈ లోకంలో ఆస్తి, ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో అధికారం, ఈ లోకంలో పేరు, ఈ లోకంలో ఘనత, ఈ లోకంలో ఉన్న సమస్తమును కొరకు నువ్వు వెతుకుతున్నావేమో. ఇప్పటి వరకు నీకు అదే బాధ్యతలు అనుకుంటున్నావేమో. నో. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం మొదటిది. ప్రభుతో కూడా భోజనం చేసే నీవు లాజరు వలె ఆ బల దగ్గరికి చేర్చబడ్డావు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధమేనా? మొదటిది కంప్లీట్ చేస్తున్నాను. రెండో దాంట్లోకి వెళ్తాం. రండి. రెండవ భాగం. 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి అంత్యదినాన లేపబడాలంటే రెండవది విశ్వసించువాడే నిత్యజీవం పొందుతాడు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది లేకపోతే ప్రయోజనం లేదు. విశ్వాసం అనేది ఎట్లాగా? మొదట చెప్పాను గదా! వారి విశ్వాసాన్ని కాపాడుకోవటం వాళ్ళు ఏడ్చారని అనుకుంటున్నాం. వారి జీవితాలను కాపాడుకునే దాని కోసం గాదు. వారి విశ్వాసాన్ని కాపాడుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు మిషనరీస్. వాళ్ళ ఆస్తులు అమ్మేశారు. వాళ్ళ సమస్తాన్ని అమ్మేశారు. వాళ్ళకున్న ధనంతో వేరే దేశం వచ్చి వాళ్ళక్కడ ఉంటున్నారు. ఈనాడు మీ మధ్య ఉన్న దైవ సేవకులు గూడా ఎక్కడి నుంచో వచ్చారు. అన్నిటిని విడిచిపెట్టి వచ్చారు. అన్నీ నష్టపడి వచ్చారు. వారు మీ మధ్య కాపురం ఉంటున్నారంటే వారు నష్టపడటానికే ఇష్టపడ్డారు గానీ, ఇష్టపడటానికి ఇష్టపడలేదు. ఇష్టమైన వాటిని విడిచిపెట్టారు. ప్రభు కోసం నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకత్వాన్ని ఎలాగైనా మీరు దాన్ని రుజువు చేసుకుంటారో అది మీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు కొరకు నువ్వేం విడిచిపెడతావు? నిత్యజీవం. విశ్వాసం ద్వారా విడిచిపెట్టమని కాదు అర్థం. విశ్వాసం ద్వారా నీకు కలిగినట్టు విడిచేయి, లేకపోతే పంచేయి అని కాదు అక్కడ అర్థం. విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది. వ్యక్తిగతాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువారు ఈ మాట అన్నాడు. పేతురుతో ఈ మాట చెప్పాడు. పేతురుతో ఏమన్నాడనంటే, పేతురు మరి ఇలాంటి భోజనం నీకు కావాలని అడుగుతున్నావు గదా! ఈ భోజనం నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే, లేదు ప్రభువా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను. మరి నాతో పాటు ఉన్న వాళ్ళందరిని కూడా నేను తీసుకెళ్తున్నాను చేపలు పట్టుకోవడానికి. ఆ చేపలు పట్టుకునే వాటిలో నేను కూడా ఒకడినున్నాను కాబట్టి రాత్రంతా కష్టపడతాము. ఏదైనా సంపాదించుకుంటాము అనని చాలా వేదన పడుతూ చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడో తెలీదు గానీ, యేసు ప్రభువారు అప్పుడే ప్రత్యక్షమయ్యాడక్కడ. ఆ సముద్ర తీరంలో నడిచి వస్తున్నట్టు కనపడ్డాడు. పిల్లలారా మీ వద్ద భోజనం చేయడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. అడిగితే, భోజనం చేయడానికా? మా దగ్గర ఏం లేదు. రాత్రంతా కష్టపడ్డాం. కానీ ఏమి దొరకలేదు. ఎందుకు దొరకలేదు అనంటే, దొరకలేదు కాబట్టే ఏమి లేవు. మా విశ్వాసం ఏంటి? అంతకుముందు యేసు ప్రభువారు ఉండేవాడు. ఆయనతో పాటు వెళ్తే భోజనం దొరికేది. చక్కగా భోజనం చేసేవాళ్ళు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన లేడు. ఆయన సిలువేశారు. ఆయన సిలువేశాడు. ఆయన చనిపోయాడు గనక ఆయన లేడు. ఇప్పుడు మేము చేపలు పట్టుకోవడానికి వచ్చాం. కానీ మాకేమైనా దొరుకుద్దేమోనని ప్రయత్నం చేశాం. మాకేమీ దొరకలేదు. ఇది కాదా లోకంలో వేట అనేది? ఇది కాదా నీ ఆశ? ఏదో దొరుకుద్దని లోకంలో ప్రయాసపడుతున్నాం. ఏదో సంపాదించుకుందామని, పోగేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏం దొరకట్లేదు. అన్నీ పారిపోతున్నాయి. అందుకనే ఆశ కలిగి ధనమును ఆశిస్తే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. కాబట్టి రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది. అది నీకు అందను కూడా అందదంట అది. ఎందుకనంటే నీ ఆశ ఇహలోక సంబంధమైంది. కానీ యెహోవాయందు భయభక్తులు గలవాడు సంపాదించుకుంటాడు. అన్నిటిని సంపాదించుకుంటాడు. సామెతలో రాయబడింది ఏమనంటాడంటే అన్నిటిని సంపాదించుకోవాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటది. అన్నిటిని సంపాదించుకుంటారు. కాబట్టి జ్ఞానంగా లేరు కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి నేను ఆయనతో పాటు లేను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటాను. పేతురు వెళ్ళిపోయాడు. భోజనానికి ఏమైనా ఉందని యేసు ప్రభు వారు ప్రత్యక్షమైతే ఇప్పుడు యేసు ప్రభు వారు ముందే ఉన్నాడు. కానీ ఆయన గుర్తుపట్టట్లేదు. ఎందుకనంటే తను నిలువెత్తు దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎప్పుడుకో వస్తది. నిజంగా మన జీవితాల్లో దేవుణ్ణి వెతికాల్సిన మనము విశ్వాసం అనేది లేని దినాలైపోయినాయి. ఏదో ఒక పని చేసుకొని, ఏదో ఒక రకంగా సంపాదించుకొని, ఏదో ఒక రకంగా పిల్లలకు కూడబెట్టి, ఏదో ఒక రకంగా మనం బ్రతికినంత కాలం చాలులే, ఇంతే అయిపోయిందిలే మన జీవితం అనుకుంటున్నాం. కానీ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలనంటే, అంత్యదినాన నువ్వు లేపబడాలనంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసమును కనుగొనటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చి ప్రభు నీకు విశ్వాసం ఉందనంటే, ప్రభు నేను ఎప్పుడో విశ్వాసం ఉంచాను. 20 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, లేకపోతే 10 సంవత్సరాలు అయింది, లేదా 5 సంవత్సరాల క్రితం నేను తెలుసుకున్నాను, లేదా 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానంటే కుదరదు.
నీ విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. అది ప్రభువు మీద ఉండాలి. ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే, చంచల హృదయులు కాక, ఎలాంటి హృదయం ఉండాలా? చంచల హృదయులు కాక, స్థిరమైన బుద్ధియు, నమ్మకమైన విశ్వాసమును కనుపరుచుటయందు మీరు అశ్రద్ధగా ఉండక ఏం చేయాలా? ఆ! దేవుని యందు స్థిరమైన బుద్ధి గలవారై ఉండాలి. అంటే నమ్మకత్వాన్ని రుజువుపరచాలి. ఆ నమ్మకత్వం ఎలా రుజువుపరుస్తుంది? నువ్వు అన్నిట్లో పాలు పొందినప్పుడు వస్తుంది. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు పాలు పొందినప్పుడు నీ లెక్కొస్తుంది. కాబట్టి ఒకసారి దైవజన్ భక్సింగ్ అంకులు ఒక వ్యక్తిని గేట్ దగ్గర ఉండమన్నాడు. గేట్ దగ్గర ఉండమంటే ఆయనకి ఈళ్ళందరూ కృతజ్ఞత మీటింగ్‌కెళ్లారు. అక్కడ మంచి బిర్యానీ వండుతున్నారు. చక్కగా భోజనం చేయాలి. ఈయనకు ఆర్డరేసెళ్ళాడు. నువ్వు గేట్ కాడే ఉండు అనని చెప్తే, ఆయన గేట్ కాడ ఉండటానికి ఇష్టపడట్ల. నేను గూడా వస్తా బ్రదర్ అంటున్నాడు నవ్వుతా. అంటే ఈడుంటే ఆకలి, ఆడుంటే సమృద్ధి. అందుకని గేట్ కాడ ఉండాలి గదా! నేను గేట్ కాడ పెట్టాను. నువ్వు గేట్ కాడ ఎందుకు లేవు? అని అడిగే లోపులోనే ఇతనేం చేశాడంటే ఆఖరికి గంట సేపు ఓర్పు పట్టాడు. గంటన్నర సేపు ఓపిక పట్టాడు. ఇంకా 15 నిమిషాల్లో మీటింగ్ అయిపోద్దన్న సంగతి ఈయనకి తెలుసు. తెలిసి వెంటనే గేట్‌కి లాక్ చేశాడు. ఎళ్లి మీటింగ్‌లో అందరూ కూర్చున్న చోట కాకుండా, కనపడేటట్టు కాకుండా, ఎక్కడో ఒక మూలన అక్కడ కూర్చొని చక్కగా భోజనం చేస్తా కనపడ్డాడు భక్సింగ్ అంకుల్‌కి. కనపడంగాల్నే ఈయన కళ్ళు అందరి మీదుంటాయి. సాధారణంగా వచ్చినోళ్ళందరిని చూస్తాడాయన. అందరిని చూసి ఆ చివ్వర కూర్చున్న వ్యక్తిని గమనించాడు. గమనించి ఆయన రయ్యిన ఎళ్ళిపోయి ఆ పనే అక్కడే మళ్ళా ఒక్కటి లాగిపెట్టి కొట్టేశాడు. కొట్టేసినాడంతే. భక్సింగాలు కొడతం ఆయన చెంప ఎర్రగా అయిపోయిందంట. ఎర్రగా అయిపోయి అన్నం అక్కడే పడేశాడు. అంతమందిలో పట్టుకొని నన్ను కొడతాడా సేవకుడు అని ఆయన అలిగి అప్పుడు ఎళ్ళిపోయి గేట్ కాడున్నాడు. గేట్ తాళం తీసుకొని కూర్చొనున్నాడు. కూర్చొనుండి అక్కడ ఆలోచన చేస్తున్నాడు. ఈసారి భక్సింగ్ గారు వస్తే నేనిక్కడ ఉండను అని ఖచ్చితంగా చెప్పేస్తా. ఇక్కడి నుంచి నేను బట్టలు సర్దుకొని అవసరమైతే ఎళ్ళిపోతా. ఏమైనా గాని, ఎంతైనా జేయని, ఏమన్నా గాని, ఎంత నష్టమైనా కలగని, ఎళ్ళిపోతా అని ఆత్మ ఘోషిస్తుంది ఆయన్ని. అనిపిస్తుంటే మీటింగ్ అంతా అయిపోయింది. వ్యాన్ లోపలికొస్తుందని గేట్ తీశాడు. ఆయన ఇంక చూడటానికి కూడా మనసొప్పట్ల తలదింపుకున్నాడు. గేట్ తీశాడు. లోపలికొచ్చేదాకా వెయిట్ చేశాడు. భక్సింగ్ అంకుల్ గేట్ ముందే దిగాడు. గేట్ ముందే దిగి ఆయన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకొని, "నేను నిన్నిక్కడ ఉండమన్నాను గదా! నువ్వక్కడికెందుకొచ్చావు?" అని ఆయన్ని ప్రేమతో పలకరిస్తుంటే, ఈయన ముఖం అటు ఇటు తిప్పేసుకుంటున్నాడు. ఏడుస్తున్నాడు. ఏడుస్తుండేసరికి అక్కడ దిగని భక్సింగ్ అంకులు ఆ రోజు గేట్ కాడ దిగి ఆయన్ని హత్తుకొని ఆయనతో మాట్లాడుతుంటే ఆయనన్నప్పుడు, "ఆకలేసింది బ్రదర్, ఆకలేసింది బ్రదర్" అనంగాల్నే ఆయన హత్తుకొని, "నేను నీ కోసం తీసుకురాకుండా ఎట్లుంటాను?" అప్పుడు ప్రక్కనున్న బ్రదర్‌ని జెప్పి తీసుకొనెళ్ళి లోపల కూర్చోబెట్టి, ఆయన టేబుల్ మీద భోజనం పెట్టినప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఎళ్ళిపోదాం అనుకున్నాను. విశ్వాసంలో స్థిరత్వం. నువ్వెళ్ళిపోయే దాని కోసమే చూస్తుంటావు. కానీ దేవుని ప్రేమ హత్తుకుంటుంది. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు నీ విశ్వాసంలో నిన్ను చూడాలని హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పేతురు అక్కడుండి ప్రభువా అనే మాటలో ఒక మాట ఏముందనంటే ఆయన ప్రభుత్వం చేయవాడు, ఆయన సమస్తనిచ్చేవాడు, అన్నిట్లో ఉన్నవాడు ప్రభువా అనే మాట మాట్లాడాడు. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. ఇది నేను కూడా పశ్చాత్తాపపడటానికి దేవుడు నాకొక అవకాశం ఇచ్చినాడు. నేను రక్షణ పొందక మునుపు, దేవుని పనికి రాకమునుపు నేను కూడా పశ్చాత్తాపపడి ప్రభు పనిలో ఈ మాట నన్ను స్థిరపరిచింది. చూడండి ఆ మాట. అందుకు పేతురు ప్రభువా అనే మాట, వ్యసనపడి అనే మాట మనం చూస్తాం 17వ వచనంలో. మూడవసారి యోహాను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడిపోయినాడు. 3 సార్లు అడిగాడు. మంచి ఆకలి మీద ఉన్నాడు పేతురు. మొదటిసారి అడిగారు, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు" అంటే, "అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని" మామూలుగా చెప్పాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు, "నువ్వు ప్రేమిస్తున్నావా" అంటే, "అవునయ్యా నన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాడు.
మూడోసారి అడిగినప్పుడు వ్యసన పడిపోయినాడు. ఊరుకో ప్రభువా నువ్వు లేవనే గాని, లేపోతే నువ్వు నాతో పాటు ఉంటే నేనెందుకు ప్రేమించను నిన్ను? అలా అనలేదు. వ్యసన పడ్డాడు. కృంగిపోయాడు. తను బలహీనుడైపోయినాడు. మోకరించి అప్పుడు ఆయన వైపు చూసి, ప్రభువా నువ్వే ఎరుగుదువు. నువ్వే ఎరుగుదువు. తన జీవితంలో విశ్వాసంలో స్థిరపడటానికి లేని వాటిని బట్టి ఆయన బాధపడ్డాడు. కానీ కలిగి ఉన్న వాటిని బట్టి ఇప్పుడు సంతోషపడుతున్నాడు. అర్థమైంది నా మాట? లేని వాటి గురించి వ్యసన పడ్డాడు. కానీ ఉన్న వాటిని బట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాడు. యేసుప్రభు దొరికాడు గదా! అంతకుముందు యేసుప్రభు లేడు. ఇప్పుడు యేసుప్రభు దొరికాడు కాబట్టి సంతోషం ఉంది. అంతకుముందు యేసుప్రభు లేడు కాబట్టి వ్యసన పడ్డాడు. వ్యసన పడ్డాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి అడుగుతున్నప్పుడు వ్యసన పడుతున్నాడు. ఎందుకంటే ఇంక నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో నాకు తెలీదు గాబట్టి. నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో నాకు తెలీదు గాబట్టి. నువ్వు నన్ను విడవద్దయ్యా! అయితే పేతురు నువ్వు రాయి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అవిశ్వాసివి కాక విశ్వాసివై తోమాతో గూడా అదే జెప్పాడు. ఏమన్నాడో తెలుసునా? అతని పక్కటెముకల్లో చేయి పెడితే గాని, అతను గాయపడిన చేతుల్లో చేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నీ విశ్వాసం ఎలాంటిదో చెప్పనా? ఇది చేస్తేనే గాని నేను నమ్ముతా. ఇది చేయకపోతే నేను నమ్మను. నాకు ఉద్యోగం వస్తేనే, నాకు పిల్లలు కలిగితేనే, నాకు స్వస్థత వస్తేనే, లేకపోతే నాకు కుటుంబాలు బాగుపడితేనే, నా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుంటేనే, నేను బాగుంటేనే, నాకిస్తేనే ఇలాంటి పదాలు మీలో ఉన్నాయి. అబద్ధం చెప్పొద్దు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో తెలీదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతుంది ఏందనంటే, అవిశ్వాసిగా ఉండొద్దు. విశ్వాసివై ఉండు. తోమాతో ప్రభు చెప్పినాడు. తోమా వాస్తవానికి యేసు ప్రభు గాయాల్లో చేయి పెట్టి చూడాలన్నది అందుకు కాదు. నేను ఆయనలో కలిసిపోవాలి, నేను ఆయనలో కలిసిపోవాలి. ఆయన నాలో ఉండాలి, నేను ఆయనలో ఉండాలి. ఎలాగున్నాడో తెలుసునా? ఆయన అవిశ్వాసం కావచ్చు. కానీ ఆయన ప్రత్యక్షమయ్యాడన్న సంగతి తెలుసుకోవడానికి, ఆయన మరలా తిరిగి లేచాడన్న సంగతి తెలుసుకోవడానికి, నేను ఆయన గాయాల్లో చేయబెట్టి చూస్తేనే అన్న మాట అన్న తర్వాత, ఆయన అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు అన్న మాట యేసుప్రభు వారి నోటమ్మట వచ్చినప్పుడు, అప్పుడు వరకు తనలో ఉన్న బలహీనత ఏంటో తెలుసునా? ఇదెప్పుడు జరుగుద్దోలే, ఇదెప్పుడు అవుతదోలే, ఆయనెప్పుడొస్తాడోలే, లేస్తానన్నాడులే, చెప్పాడులే. ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా మృతుల పునరుద్ధానం ఉందని అబ్రహాముకు కూడా చెప్పాడు. మృతుల పునరుద్ధానం మళ్ళా ఇస్తాడని తెలుసు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాముకు కూడా చెప్పాడు ఈ మాట. కానీ ఇప్పుడు నేనది రుజువు చేసుకోవాలి. నీకుందా ఈ పట్టుదల? విశ్వాస జీవితంలో నీకు నిజంగా ఉందా? తోమా యేసుప్రభు వారు పక్కటెముకలు చేయబెట్టాడు. తర్వాత ఆయన గాయాల్లో చేయబెట్టాడు. పెట్టడంతోనే ఆయన కింద కుప్పగొలిపినాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం ఈయనలోకి వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే ఆయన ప్రభావం బయటికెళ్ళిందే. ఆయన గాయాల్లో చేయబెట్టాడంటే ఆయన రక్తం ఈయన రక్తం ఏకమవుదా? ఆయన శరీరం ఈయన శరీరం ప్రభావం రాదా? ఆ రక్తం ఈ రక్తం కలిసిపోదా? ఇంకా మీరు స్పైనల్ కార్డ్ కోసం లేకపోతే రక్తంలో కణాల కోసం ఎదుగుతారేమో. కదా! నిన్న ఒక వాదన చూశాను. జంతువు తలకాయ పెట్టారనంటే అది ఎట్లా కలిసిపోద్ది నిజమేనా అని మాట వాడారు. అంటే అందులో ఇదిలో కలిసిపోగలేంది. యేసుప్రభు యొక్క రక్తం ఈయనలోకి రాలేదని అనటానికి ఏముంది? ఆయన వస్త్రపు చెంగులో నుంచే రక్తధార గట్టిపోయింది కదా! అర్థమైందండి? యేసుప్రభు యొక్క వస్త్రంలో నుంచే ప్రభావం వస్తే ఆమె రక్తధార గట్టిపోయింది. రక్తస్రావం గల స్త్రీకి. ఆయన శరీరంలో ఆయన గాయాల్లో చేయబెట్టాడంటే ఆయన రక్తమే డైరెక్ట్‌గా ఆయన మీద పడుతున్నప్పుడు మనలో చెమట రంధ్రాలు ఉంటాయి కదండీ! ఉంటాయా? ఎంతమందికి తెలుసు? తెలుసు. ఆ చెమట రంధ్రాలు వాస్తవానికి బీపీ వచ్చినప్పుడు చెమట బయటకొస్తది గదా! కానీ టెన్షన్ వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కదా! ఏదన్నా భయంకరమైన మాటలు విన్నప్పుడు ఎంటుకలు నిక్కబొడుస్తాయి అంటారు గదా! ఆ ఎంటుకలు నిక్కబొడిచేటప్పుడు ఈ రంధ్రాలు ఏం చేస్తాయంటే లోపల నుంచి బయట నుంచి బయటికి శ్వాస పీల్చుకుంటాయి. అప్పుడు మనం తడారిపోద్ది నాలుక. మన నాలుక తడారిపోద్ది. నిక్కబొడుచుకోగానే నాలుక తడారిపోద్ది. దాహమేస్తది. అప్పుడు బయట నుంచి గాలి పీల్చుకుంటే గాని, చర్మం గాలి పీల్చుకుంటేనే గాని, మనకు లోపల కొంచెం తృప్తొస్తది. అది పోయి, ఎంటుకలు నిక్కబొడుచుకునేది పోయి, అప్పుడు లోపల కొంచెం నెమ్మది దొరుకుద్ది. అది విన్న కాసేపటికి, చూసిన కాసేపటికి, ఆ రోమాలు నిక్కబొడిచిన కాసేపటికి. యేసు ప్రభువుతో తోమాకున్న సంబంధం అలాంటిది.
ఆయనలోది ఈయన, ఈయనలోది ఆయన. అలా చేతులు పెట్టి చూస్తున్నంతసేపు నిజమే, ఈయన నిజంగా లోకరక్షకుడే. ఈయన గురించి నేనెందుకు చెప్పకూడదు? ఈయన గురించి నేనెందుకు చేయకూడదు? ఈయన గురించి నేనెందుకు బ్రతకకూడదు? ఆ విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నాడు. అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు. చూడండి, ఆ మాట మనం చూస్తాం. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాపి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని చెప్పాను. నిజంగా యేసు ప్రభుని ఎలా పట్టుకొని ఉంటాడు ఆయన? చెప్పండి, ఎలా పట్టుకొని ఉంటాడు? మీరేమనుకుంటారంటే ఇలా ఇలా అనుకుంటారు కదా. వాస్తవం అది. ఆయన చెయ్యి ఇలా పెట్టి ఆయన ఆయన పక్కటెముకల్లో ఇలా చేయి పెట్టి ఉంచితే యేసు ప్రభుని ఎలా పట్టుకున్నట్టు? ఒక చిన్న పిల్లోడిని ఎత్తుకున్నట్టే. మరి కూడా అదే మాట ఉంది. ఆయన ఎక్కడ ఉంచారో చెప్పయ్యా, ఆయన ఎక్కడ దాచారో చెప్పు, ఆయన నేను భుజం మీద వేసుకుని వెళ్ళిపోతా, మోసుకొని పోదును అని అంటది. ఎంత నమ్మకమైన విశ్వాసులు ఉన్నారండి ఈ దినాల్లో. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకా చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విశ్వాసం నీదై ఉండాలి. ఆ విశ్వాసం, ఆ నమ్మకత్వం, ఆ బలమైన విశ్వాసం నీదై ఉండాలి. కాబట్టి మనల్ని ఆ రీతిగా ప్రభు చేయనుగాక. నిజమైన విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉందురుగాక. ప్రభు మనల్ని బలపరుచునుగాక. ఇప్పటివరకు నువ్వు అవిశ్వాసంలో ఉన్నావేమో, నీ ప్రభు నీ కొరకే తన చేతులు చాచి చూపిస్తున్నాడు. ఆయన గాయపడిన చేతులు, ఆయన గాయపడిన పక్కటెముకలు రుజువుగా చేయబడుతున్నాయి. ఆయన గాయం పొందిన శరీరం భోజనంగా నీకు ఇచ్చాడు. నువ్వు బలమొందుతావా, బలహీనుడుగా అవుతావా? విశ్వాసంలో బలంగా ఉంటావా, అవిశ్వాసంగా బలహీనంగా పడతావా? నీదే చాయిస్. మూడో విషయానికి వెళ్తాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఇప్పుడు ఆకర్షించితేనే గాని నా ఎద్దుకు రాలేడు, అంత్యదినము నేను వారిని లేపదును. ఇప్పుడు 2 విషయాలు మీకు ముందే చెప్పాను. ఒకటి, ఆయన కలిగిన వాటన్నిటిని కాపాడుటే ఆయన చిత్తం నెరవేర్చుట, అంత్యదినమున నేను వారిని లేపదును. నువ్వు కాపాడుకుంటే, నీకు కలిగిన వాటిని నువ్వు కాపాడుకుంటే అంత్యదినాన నువ్వు లేపబడతావు. నీకు కలిగిన విశ్వాసమే కానీ, నీకు కలిగింది ఏదైనా కానీ, నీకు కలిగిన రక్త సంబంధులు కానీ, నీకు కలిగిన మందిరమే కానీ, నీకు కలిగిన సేవకులే కానీ, ఏదైనా నువ్వు కాపాడుకుంటేనే అంత్యదినాన నువ్వు లేలేస్తావు. రెండవది, అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు. విశ్వసించువాడు జీవిస్తాడు, అంత్యదినానే నేను వారిని లేపుతాను. విశ్వాసం వలన జీవం ఉంది, అందుకని లేపబడుతున్నారు. ఒక దినాన్ని నువ్వు కూడా లేపబడతావు. విశ్వాసిగా ఉండు, అవిశ్వాసం చూపించొద్దు. పరిస్థితిని బట్టి నువ్వు ఆశపడి దూరంగా వెళ్ళొచ్చు, కానీ విశ్వాసం ఉంచి దేవునికి దగ్గరగా ఉండు, అన్ని నీకు ప్రభువు అనుగ్రహిస్తాడు. ఇది రెండవది. మూడవది, అంత్యదినాన్ని నేను లేపుతాను అని అంటే ఆకర్షించుటే. ఒకడు తండ్రి చేత ఆకర్షించబడితేనే అనే మాట వాడాడు. తండ్రి చేత ఆకర్షించబడటం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి ఉదాహరణ? లూకా సువార్త 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒక విధురాలు ఉంది. ఆ విధురాలు యొక్క ప్రార్థన, లేకపోతే విసుకక ప్రార్థన చేయుచుండుటకు ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏంటంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆమె మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్తుంది. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అని వెళ్తుంటే ఆ న్యాయాధిపతి దేవునికి భయపడకయు, మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ లోకంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకుని విధవరాలు మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు ఆయన ఆ విధవరాలను చూసి అన్నాడు, నువ్వు మాటికి ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది, కాబట్టి ఆమెకు త్వరగా న్యాయం తీరుస్తాను అని అనుకున్నాడు. ఎందుకు న్యాయం తీర్చాడు ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరమ్మా? ఎవరు చెప్పారు ఆ మాట? మాటికి వచ్చినందుకు. మాటికి ఆయన ఇబ్బంది పెడుతుంది. ఎలాగో తెలిసిన, ఆయన కంట్లో పడుతుంది. ఎలాగంటే, ఈయన ఈ టేబుల్ తిన్నగా భోజనం చేస్తున్నాడు అనుకో, అక్కడికి వచ్చి కూర్చుంటే ఆయన భోజనం చేస్తే ఆమె కనపడాల. తర్వాత ఆమె
ఆయన ఇంట్లోకెళ్తున్నాడంటే ఆ గేట్ దగ్గర నుంచి ఆయన కనపడేటట్టుగా ఎలా కనపడింది? ఎవరన్నా ఇక్కడ కూర్చుని నిజం చెప్పండి. ఏ అధికారి దగ్గరికి నేనెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర ఆయన కనపడేటట్టు నుంచుంటారా? కనపడకుండా నుంచుంటారా? బాగా చెప్పారన్న. చాలా బాగా చెప్పారు. కనపడేటట్టుగా నుంచుంటావు. నువ్వు దేవుని సన్నిధికి కనపడుతున్నావా? ఇతర కూడికల్లో? చెప్పండిప్పుడు. ఆహా! జిప్పేసుకున్నారు గదా! బైబిల్‌కి జిప్పేసినట్టు వార కూడికలు కూడా జిప్పేసేశారు. అన్నిటికి. కనపడుతున్నావా దేవుని సన్నిధిలో? నీవు దేవుని సన్నిధి కనపడుటకు నువ్వు సిద్ధపడాలి. విధవరాలు మాటి మాటికొస్తుంది. అక్కడ కూర్చుంటుంది, అక్కడ కూర్చుంటే, అక్కడ కూర్చుని, అక్కడ కూర్చుని మాటి మాటికి కనపడుతూనే ఉంది. ఎళ్ళేటప్పుడు కనపడుతుంది, కూర్చునేటప్పుడు కనపడుతుంది, తినేటప్పుడు కనపడుతుంది, లోపలికొచ్చేటప్పుడు బయటికెళ్ళేటప్పుడు కనపడుతుంది. కనపడుతూనే ఉంది. నువ్వు కనపడవు దేవునికి. ఎందుకనంటే, దేవుని మందిరంలో ఆయనున్నాడు. ఆయనున్నాడు. ఆయన నీకు న్యాయం చేసేవాడు. మాటి మాటికి కనపడింది. ఇంకో సంగతి చెప్పనా? హన్న వాడుక చొప్పునెళ్ళిందా? సంవత్సరానికోసారి ఎళ్ళిందా? బాగా చెప్పారు. ఎవరన్నా? ఆ! వాడుక చొప్పునెళ్ళింది. యేసుప్రభువారు వాళ్ళు ఒలివల కొండకెళ్ళింది. ఆయన ఎప్పుడెప్పుడెళ్ళాడు? ఆ! వాడుక చొప్పునెళ్ళాడు. ఆయన వాడుకేంటి? పగలల్లా సువార్త ప్రకటించటం. ఆయన వాడుకేంటి? ఒలివల తోటకి వెళ్ళటం. ఒలివల కొండకి వెళ్ళటం. ఆయన వాడుకది. అలవాటు. మాటి మాటికి ఇది చేస్తుంటే ఈ శిష్యులు అలిసిపోయారు. బాగా నిద్రొచ్చేసింది. బాగా పడుకొని గురకలు పెడుతున్నారాళ్ళు. ఒక్క గడియైనా నా కొరకు మేలుకొని ఉండలేరా? ఎందుకింత సేపు చెప్తున్నానంటే, విధవరాలు న్యాయం కోసం ఆమె మాటి మాటికి కనపడుతుంది. మాటి మాటికి తండ్రికి కనపడేది ఒలీవల తోటలో ఆయనతో సంభాషణ చేసేదాని కోసం. మాటి మాటికి హన్నా ఎళ్ళింది పిల్లల్ని సంపాదించుకోవడం కోసం. ఈరోజు నువ్వు దేనికి మాటి మాటికి దేవుని మందిరానికొస్తున్నావనంటే చెప్పు దేనికి రావాలి మాటి మాటికి? హన్నా పిల్లల కోసం చేసింది. ప్రార్థన చేసింది. "నువ్వు ఒక్క నలుసునిస్తే గనక ఆయన నీకిచ్చేత్తానయ్యా" అంది. యేసు ప్రభువారు తండ్రితో గడపడానికి మాటి మాటికెళ్ళాడు. మాటి మాటికి విధవరాలొచ్చి కనపడుతుంది. దేనికోసం? న్యాయం కోసం వచ్చింది. ఈరోజు నువ్వు మాటి మాటికి దేనికోసం రావాలి చెప్పు? దేనికి రావాలి దేవుని మందిరానికి? ఆ! దేవుని మందిరానికి దేనికి రావాలి? దేవుని మందిరంలో ఏముంది? ఆ! సమృద్ధుంది, తృప్తుంది, సంతోషముంది. ఏముంది? సమస్తం దేవుని మందిరంలో దొరుకుతున్నాయి. అందుకొరకు నువ్వు దేవుని మందిరానికి రావాల. ఎందుకు దీన్ని ముగిస్తానిక. ఎందుకనంటే, ఈ రోజున తండ్రి చేత ఆకర్షించబడితేనే అనే మాట రాశాడు. చూడండి 44 వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 3 అంత్యదినాల గురించి చెప్పేశాను. తండ్రి ఆకర్షించాలి అనంటే కనపడాలి. ఇప్పుడు తండ్రికి నువ్వు ఆకర్షణంగా కనపడకపోతే, నువ్వు దేవునికి ఆకర్షణగా నువ్వు కనపడకపోతే, ఆకర్షణ అనేది ఎట్లా కనపడుతుందనంటే, దేవుని మందిరంలో నువ్వు పని చేయడం ద్వారా. మేమేం చేసేవాళ్ళం తెలుసా? పెద్దోళ్ళు బెంజమిన్ అంకుల్ ఉన్నప్పుడు విజయవాడలో, ఆయన మమ్మల్ని గమనిస్తుండేవాడు. మేము హాస్టల్‌లో ఉండేవాళ్ళం. మేము 5గురు వెళ్ళేవాళ్ళం అక్కడికి. అక్కడికి వెళ్లి అంటుల దగ్గర అంకుల్‌కి కనపడేటట్టుగా పని చేసేవాళ్ళం. అంకుల్ మాకు చెబితే సాపలేసేవాళ్ళం. బెంజమిన్ అంకుల్ చెప్తే సాపలేసేవాళ్ళం. ఆ! సరేన అంకుల్ అనేవాళ్ళం. ఆయనకి కనపడితే ఏదో ఒక సంతోషం, ఒక తృప్తి. అట్లా పని చేసేవాళ్ళం. పని అంతా పూర్తయిన తర్వాత భోజనాలు వడ్డించే కాడ కూడా మేమే కనపడాలనుకునేవాళ్ళం. అప్పుడు మమ్మల్ని ఏమనేవాడంటే, "అరేయ్! మీరు పిల్లలు పక్కన ఉండండి. మంచినీళ్ళు పోయండిరా మీరు" అనేవాడు. అక్కడ కూడా ఏదో ఒకటి సాంబారో, పెరుగో ఏదో ఒకటి వడ్డించాలనే. మా ఆశ అది. అలా కనపడుతూ చేస్తుంటే, "ఆ! ఏం పీటర్ మోసేస్ గారి అబ్బాయి బాగున్నావంట్రా" అని అనేవాడు. ఆయనన్న మాట కోసం మా హృదయాలు తప్పురెళ్ళిపోయాయి. ఎప్పుడైతే కనపడ్డామో, "శభాష్ పీటర్ బాగా పనిచేసావు ఈరోజు" అనంగాల్నే, అబ్బా! ఎంత తృప్తిగా ఉండేదో. హాస్టల్ నుంచి నడిసొచ్చిందంతా అలసటంతా పోయేది మాకు. సాయంత్రం ఎగురుకుంటూ పోయేవాళ్ళం హాస్టల్‌కి. అంటే ఆయనకి కనపడేదాని కోసం, ఆకర్షణగా కనపడేదాని కోసం. నువ్వు పని చేస్తే నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు సువార్త ప్రకటిస్తే ఆకర్షించబడతావు. నీ సాక్ష్యం చెప్పుడు ద్వారా ఆకర్షించబడతావు. నీ జీవితం మాదిరిగా ఉంటే నువ్వు ఆకర్షించబడతావు తండ్రికి. అంత్యదినాన్ని నిన్ను లేపుతాడాయన. నువ్వు సువార్తలో పాలు పొందవు, ప్రార్థనా కూడికలో పాలు పొందవు, బైబిల్ పఠనంలో పాలు పొందవు. నువ్వింకెక్కడ ఆకర్షించబడతావు తండ్రి చేత? నువ్వు అన్నిట్లో పాలు పొందితే కదా దేవుడు నిన్ను ఆకర్షించుకునేది. తండ్రికి నువ్వు కనపడాలి గదా! నువ్వు కనపడకపోతే నువ్వు ఎక్కడ ఆకర్షించబడతావు? నువ్వు దేవుని యొద్దకు వెళ్తానని నీకు నమ్మకం ఏంటి?
పాపాలు క్షమించబడ్డాయి, బాప్తీసం తీసుకున్నాను, నమ్మకంగా ఉన్నాను, అన్నిట్లో ఇష్టేస్తున్నాను, దేవుని మందిరంలో కూడా పనిచేస్తున్నాను అంటే కుదరదు. అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. దాని ద్వారా తండ్రి చేత నువ్వు ఆకర్షించబడతావు. అంత్య దినాన నిన్ను ఆయన బాగా చెప్పారు. 4వది ముగిచ్చేస్తాను. చూడండి 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు. అంత్య దినాన నేను వానిని లేపుదును. ఇది క్రొత్త నిబంధన యొక్క నిబంధన. అర్థమైందండి ఇప్పుడు? మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో చదివించిన మాట, నేను క్రొత్తదిగా త్రాగు దినం వరకు నేను మరలా దీన్ని తాగను. మీతో కూడా అన్నాడు. ఆ మాట మీరు మర్చిపోయారేమో. ఎందుకంటే ఇంతసేపు నా బోధ అన్నారు కదా! మీతో కూడా అన్న మాట ఉంది ఆడ. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీతో కూడా నేను క్రొత్తదిగా త్రాగు దినం వరకు అన్న మాట వాడాడు. మీతో తాగటం ఆయనకు క్రొత్త నిబంధన. అర్థమైందండి? ఇంకా అర్థం కాలేదా? మళ్ళా చెప్తాను. మీతో కూడా త్రాగటమే ఆయనకు క్రొత్త నిబంధన. కానీ నీకు క్రొత్త నిబంధన అప్పగించేశాడు. మనకేమో క్రొత్త నిబంధన, ఆయన కూడా క్రొత్త నిబంధనే. మీతో కూడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రశ్న మీదే. ఈ ప్రశ్న మీదే. మీరు ఆయనతో కూడా త్రాగుతారా? ఆయనతో కూడా తింటారా? అది క్రొత్తదిగా. దానికోసం నువ్వు సిద్ధమేనా? ఆ ప్రశ్న నీదే. నేను కూడా వేసుకుంటున్నాను. నా మనస్సాక్షి మీద, నా మనస్సాక్షి మీద క్రొత్తదిగా ఆయనతో కూడా. ఆయన మనతో కూడా తాగటానికి ఇష్టపడుతున్నాడు. తినటానికి ఇక్కడ భూమి మీద కాదు. అంత్య దినాన నువ్వు లేపబడ్డ తర్వాత. అర్థమవుతుందా? అంత్య దినాన నువ్వు లేపబడ్డ తర్వాత ఆయనతో పాటు క్రొత్తదిగా మీతో కూడా అనే మాట వాడాడు. భూమి మీద ఆ మాట చెప్పెళ్ళాడు. మళ్ళా రాబోతున్నాడు. మీతో కూడా, మీతో కూడా. నువ్వు కాపాడుకుంటే అంత్య దినాన నువ్వు లేపబడతావు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే అంత్య దినాన్ని లేపబడతావు. నువ్వు తండ్రి చేత ఆకర్షించబడితే ఆయనతో కూడా లేపబడతావు. ఆయన జీవాహారం నువ్వు తింటే, త్రాగితే, క్రొత్త నిబంధనగా జీవిస్తే ఆయనతో కూడా లేపబడతావు. అంత్య దినాన నువ్వు లేపబడతావు. ప్రశ్న నీదే. 4వది మీదే. నువ్వు ఆయనతో కూడా తాగటానికి, తినటానికి, ఆయనతో కూడా ఉండటానికి, అంత్య దినాన్ని లేపబడటానికి నువ్వు ఇష్టపడితే పై 3 సంగతులు నీవి. నువ్వు చేయవలసిన 3 సంగతులు నీవి. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయనా? చెప్పమంటారా? మొదటిది చెప్పండి. అంత్య దినాన నువ్వు లేపబడాలంటే నీకు కలిగిన వాటిని దేవుని చిత్తమును జరిగించాలి, నెరవేర్చాలి. నీకు కలిగిన వాటిని భద్రం చేసుకోవాలి. రెండవది విశ్వాసంలో కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోవాలి. మూడవది తండ్రి చేత నువ్వు ఆకర్షించబడాలి. అంటే నువ్వు అన్నిటిలో నమ్మకంగా జీవించాలి. అంటే సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఈ 3 సంగతులను కలిగి ఉంటే ఆఖరిది ప్రశ్న నీదే. దానికి నువ్వు జవాబు యేసు ప్రభుతో చెప్పు. నేను మీతో కూడా క్రొత్తదిగా త్రాగు దినం వరకు. ఇది నేను క్రొత్త నిబంధనగా మీకు ఇచ్చాను. మీతో కూడా క్రొత్తదిగా త్రాగు దినమున. ఆయన భూమి మీద చెప్పెళ్ళాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనతో కూడా కూర్చుంటారు అనే నమ్మకం నీకుంటే, ఆ ధైర్యం నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే, అందులోని స్థిరత్వం ఉంటే, చంచల హృదయులు కాక విశ్వాసమందు స్థిరులుగా ఉండి ప్రభు పనిలో కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆయన బలలో పాలు పొందే మనము, ఆయన రక్తంలో పాలు పొందే మనము ఒక దృఢమైన విశ్వాసంతో, ఒక నమ్మకత్వంతో ప్రభుని సేవించే నీవు మరణ పర్యాంతం వరకు నువ్వు అబలలో చేయి వేస్తున్నావు. ఎక్కడి నుంచి వెళ్ళే మునుపు నీ తీర్మానం ఏంటి? ఆయన నీ కొరకై కలువరి రక్తదారులు నీ కొరకు చిందించినాడు. చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన బ్రతికుండగా ఈ మాట చెప్పెళ్ళాడు. మీతో కూడా తిని త్రాగాలని ఆయన ఆశ. ఆయన ఆశను నువ్వు నెరవేరుస్తావా? మోకరించండి. కళ్ళు మూసుకోండి. అటు ఇటు చూడొద్దు. ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నమ్మకంగా ప్రభు నీకు ఇచ్చిన భాగాన్ని, నీకు ఇచ్చిన ఈ మాట